థర్డ్ ఎగ్జాంపుల్ ఇది. ఇన్ కేస్ ఆఫ్ ప్లేయింగ్ వెల్, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్, ప్లేయింగ్ వెల్ అనేది ఇంకో ఫ్రేజ్. దే విల్ విన్, మంచిగా ఆడిన వారు గెలుస్తారు అంతే. మరి ఇది గమనించుకోండి, ఇందులో ఇంకో సబ్జెక్ట్ లేదు, అందులో ఒక సబ్జెక్టు ఒక వర్బ్ ఒక ఆబ్జెక్టే ఉంది. ఇలా లేదు కాబట్టి 2 ఫ్రేజెస్ ఉన్నాయి. ఇది సింపుల్. ఇది మరి కాంపౌండ్ చూడండి, ఈ ప్లేయింగ్ నుంచే ఇన్ కేస్ ఆఫ్ ప్లేయింగ్ వెల్, ఈ వెల్ నుంచే మస్ట్ అని మనం అడ్వర్బ్ తయారు చేసుకోవాలి. దే మస్ట్ ప్లే వెల్, వాళ్ళు మంచిగా ఆడాలి మరి. దెన్ దే విల్ విన్, అప్పుడే వాళ్ళు గెలుస్తారు. చూడండి, వాళ్ళు మంచిగా ఆడినా అప్పుడు వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ కండిషన్ ఉంది. కాంపౌండ్ ఇది, 2 సబ్జెక్ట్ ఉన్నాయి, 2 వర్బ్స్ ఉన్నాయి, 2 ఆబ్జెక్ట్ ఉన్నాయి. మరి కాంప్లెక్స్ చూడండి, ముందే అన్లెస్ అని ఒక యాడ్వర్బ్ చేర్చారు. దే ప్లే వెల్, మంచిగా వాళ్ళు ఆడకపోతే ఏమైతుంది మరి? దే కాంట్ విన్, వాళ్ళు మంచిగా వాళ్ళు ఆడకపోతే వాళ్ళు గెలవరు. ఇది కంప్లీట్. దే కెనాట్ విన్ అనేది మెయిన్ క్లాస్, పూర్తి అర్థం ఇస్తుంది. ఇది పూర్తిగా అర్థం చేర్చడం వల్ల, యాడ్వర్బ్ చేర్చడం వల్ల, అన్లెస్ దే ప్లే వెల్, వాళ్ళు మంచిగా ఆడకపోతే. ఇట్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, దీనిపైన ఆధారపడి ఉంది. ఇది ఉంటేనే ఇది అర్థం ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. దే మస్ట్ ఈల్డ్ ద ఫీల్డ్. చూడండి, దే సబ్జెక్ట్ ఉంది, మస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంది, ఈల్డ్ మస్ట్ అనేది యాడ్వర్బ్. ఇది దే మస్ట్ ఈల్డ్, వాళ్ళు తప్పనిసరిగా బలం వేయాలి, ఫీల్డ్ పొలానికి ఎరువు కొట్టాలి. దెన్ దే విల్ గెట్ గుడ్ క్రాప్, అప్పుడే మంచి పంట వస్తుంది. బలమే వేయలేకపోతే మంచి పంట రాదు. ఇప్పుడు ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి చూడండి. దే మస్ట్ ఈల్డ్, సబ్జెక్టు ఈల్డ్ అంటే ఎరువు వేయాలి, తప్పనిసరిగా ఎరువు వేయాలి దేని పొలానికి. దెన్ అప్పుడే దే విల్ గెట్ గుడ్ క్రాప్. మళ్ళీ దే సబ్జెక్టు విల్ హెల్పింగ్ వర్బ్, గెట్ వర్బ్ 1, గుడ్ క్రాప్ ఆబ్జెక్ట్ ఉంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్. బాగా గుర్తుంచుకోవాలి. నడుమ కంజక్షన్ ఉంటే 2 ఇండిపెండెంట్ వాక్యాలు ఉంటాయి, ఒకటి లేకుండా ఇంకొకటి పూర్తి అర్థం ఇస్తవి. మరి సింపుల్ అట్లుండదు. ఇన్ కేస్ ఆఫ్ నాట్ వర్కింగ్, ఇది వేరే ఎగ్జాంపుల్స్ మా, దీన్ని మీరు మార్చాలి మిగతా వాటికి. చేంజ్ ఇన్ టు అదర్ సెంటెన్సెస్ అని కొట్టాలి ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ నాట్ వర్కింగ్, పని చేయకపోతే దే విల్ నాట్ గెట్ గుడ్ క్యాష్, వాళ్ళకి సరైన డబ్బు ఇవ్వరు. చేసినట్టు ఏదో మెల్లగా చేస్తావు అయితే ఒకరోజు పని 3 రోజులు చేసిన అనుకో, ఏం పని కాలేదని పూర్తి కూలి సరిగ్గా ఇయ్యాడు ఆయన, సగం ఇస్తాడు, పావు ఇస్తాడు. ఇన్ కేస్ ఆఫ్ నాట్ వర్కింగ్ హార్డ్ అని చేర్చాలి. దే విల్ నాట్ గెట్ గుడ్ క్యాష్. ఇఫ్ దే కట్ ది క్రాప్, వాళ్ళు ఒకవేళ కండిషన్ చూడండి. ఇఫ్ దే కట్ ది క్రాప్, వాళ్ళు ఒకవేళ పంట కోసినట్టయితే దే విల్ గెట్ లేబర్ ఛార్జ్. వాళ్ళు కొయ్యనే లేదు, లేబర్ ఛార్జ్ ఎవరికి సరే. ఇక్కడ కూడా 2 సబ్జెక్టులు ఉన్నాయి. దే విల్ గెట్ లేబర్ ఛార్జ్ ఉంది, పూర్తి అర్థం ఇస్తుంది. మరి ఇఫ్ అనేది ముందు ఒక యాడ్వర్బ్ చేర్చిండ్రు కండిషన్. ఇఫ్ దే కట్ ది క్రాప్, వాళ్ళు పంట కోస్తే వాళ్ళకు లేబర్ ఛార్జ్, కూలీ ఛార్జ్ ఇస్తారు. ఇక్కడ కండిషన్ ఉంది కాబట్టి ఇది మీరు గుర్తుపట్టుకోవాలి. సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా, దీని ఆన్సర్స్ రేపిస్తాను.
జీకే క్వశ్చన్స్లో మనకు రైట్ఫుల్ ఆన్సర్స్ వన్ సైడ్ విత్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్లో ఫస్ట్ మొత్తం తెలుగులో రాసుకోండి రఫ్గా, దాన్ని ఇంగ్లీష్లో మార్చేటప్పుడు తెలుగులో కర్త కర్మ క్రియ ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమో కర్త క్రియ కర్మ ఉంటుంది. అట్లా హూ ఈజ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మన భారత ఉపరాష్ట్రపతి ఎవరు? వాట్ ఆర్ హిస్ ఆర్ డ్యూటీస్? ఆయన విధులు ఏమిటి, ఏం పనులు చేయాలి ఆయన? టోటల్లీ హౌ మెనీ మినిస్టర్స్ ఆర్ దేర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్? మొత్తానికి ఎంతమంది మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు? ఎన్ని శాఖలు ఉన్నాయి? ఒక శాఖలో పెద్ద శాఖలో ఎక్కువ పనులుంటే మినిస్టర్ ఇస్తారు, క్యాబినెట్ హోదా ఇస్తారు, స్టేట్ హోదా ఇస్తారు. టోటల్లీ హౌ మెనీ మినిస్టర్స్ ఆర్ దేర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్? వేర్ ఈజ్ శ్రీహరికోట? శ్రీహరికోట ఎక్కడ ఉంది? వాట్ ఈస్ దేర్? అక్కడ ఏముంది? కరెక్షన్స్లో హార్డ్లీ అరుదుగా అన్నట్టు, కష్టంగా. అండ్ స్కేర్స్లీ చాలా అరుదుగా. షుడ్ బి ఫాలోడ్ బై వెన్, బిఫోర్, నాట్, దెన్ ఆర్ దట్ అని. ఈ వెన్ కంజంక్షన్ తోటే ఉండాలి. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దెన్ దిస్ ట్రైన్ స్టార్టెడ్. నీ ఇల్లు చేరుకున్నానో లేదో అప్పుడు రైలు బయలుదేరింది అంట. అట్లా అనుకుంటా హ్యాడ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్, నీ ఇల్లు చేరుకున్నో లేదో వెన్ ద ట్రైన్ స్టార్టెడ్. ఇప్పుడు వెన్ హార్డ్లీ హ్యాడ్ అని అర్థం చేసుకోవాలి మనం. వెన్ హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ ద ట్రైన్ స్టార్టెడ్ అన్నట్టు. ఎప్పుడైతే నేను ఇల్లు చేరుకున్నానో లేదో రైలు బయలుదేరింది, అప్పుడే అన్నమాట. స్కేర్స్లీ అరుదుగా. హ్యాడ్ షీ హర్డ్ ద న్యూస్ అంటే ఎట్లా ఇన్నదో లేదో. షీ వెప్ట్ అలౌడ్, పెద్దగా ఏడ్చిందన్నమాట. ఎట్లా ఉండాలి? స్కేర్స్లీ వెన్ హ్యాడ్ షీ హర్డ్ ద న్యూస్ షీ వెప్ట్ అలౌడ్. ఈ స్కేర్స్లీ ఎప్పటి వెన్ వాడాలి, దెన్ వాడొద్దు అని. ఇక్కడ దెన్ వాడింది ఇందులో. స్కేర్స్లీ వెన్ హ్యాడ్ షీ హర్డ్ ద న్యూస్, ఇట్లా వార్త విన్నదో లేదో షీ వెప్ట్ అలౌడ్, పెద్దగా ఏడిచిందనమాట. ఏదైనా మరణ వార్త వాళ్ళ దగ్గర బంధువులది చెప్తే ఏడుస్తారు. ప్రిపోజిషన్స్. స్కిల్ ఇన్, ఇది బాగా గమనించుకోవాలి. డూయింగ్ సంథింగ్, ఏదో ఒక పని చేయడంలో నైపుణ్యం కలిగి ఉండడం. ఒక పని చేయడంలో నైపుణ్యం కలిగి ఉండు. షమీ స్కిల్ ఇన్ స్పిన్ అండ్ పేస్ బౌలింగ్ క్రికెట్ బాల్. ఆయన బాల్ ఇట్లా పట్టుకొని ఇట్లా వేసేటప్పుడు ఇట్లా తిరుక్కుంటూ పోయి అది చక్కగా బ్యాట్స్మెన్ ముఖానికి తగిలేటట్టు పోతుంది, ఓసారి బ్యాట్స్మెన్ తలకు తగిలేటట్టు పోయినట్టు పోతుంది. అది కన్ఫ్యూజ్ అవుతాడు. మళ్ళీ చక్కగా పోయి వికెట్ పడేస్తుంది. ఇట్లా పోయి వస్తుంటే చూస్తుంటాడు. ఆయన కన్ఫ్యూజ్ చేసేస్తా ఉన్నాడు బ్యాట్స్మెన్, చక్కగా వికెట్ అవుట్ చేస్తా. అందుకోసమైనా వరల్డ్లో ఇప్పుడు రికార్డ్ సాధించిండు. తక్కువ కాలంలో ఎక్కువ వికెట్లు తీసుకున్న వ్యక్తి. షమ్మి క్రికెట్ బాల్ వంకరను తిరుగుతూ బ్యాట్స్మెన్ను తికమక పట్టేటట్టు బాల్ వేయడంలో నేర్పని. కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆయన. మీడియం నానుడి.
అబౌండ్ ఇన్ నిండుగా సమృద్ధిగా అన్నట్టు. రెయిన్స్ ఆర్ అబౌండ్ ఇన్ షార్ట్ టైమ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో తక్కువ సమయంలో సమృద్ధిగా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. 2-3 గంటలనే ఒకేసారి కుండపోత వర్షం పడిపోయింది అనమాట. Today we are going to learn simple compound complex in 4th example. మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్లోనే అవి ఒక రకంగా అవి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నీ వచ్చినాయి. ఇవి చాలా సులభం. ఎందుకంటే సింపుల్ సెంటెన్స్లో 1-2 ఫ్రేజెస్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్, ఒక వెర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ ఒకటే ఉంటుంది. మరి ఆన్ సీయింగ్ ది హెడ్ మాస్టర్ అన్నాడు అంటే ప్రధానోపాధ్యాయుని చూసి ద స్టూడెంట్స్ రన్ ఇన్ టు ది క్లాసెస్, తరగతి గదులు గబగబా ఉరికిరు అన్నమాట. ఇప్పుడు చూడండి, ది స్టూడెంట్స్ ఆన్ సీయింగ్ ది హెడ్ మాస్టర్ అని ఈ ఆన్ ముందు ప్రిపోజిషన్ తోటి సీయింగ్ వర్బ్ 1 ప్లస్ సింగ్ ఫామ్ వచ్చి హెడ్ మాస్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది. అది ఫ్రేజ్, అది అంతే, ఇక అది సెంటెన్స్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సెంటెన్స్. ద స్టూడెంట్స్ సబ్జెక్టు, ర్యాన్ వర్బ్ టు, ఇంటూ ది క్లాస్, ఇంటూ అనేది కంజక్షన్, ద క్లాసెస్ అనేది ఆబ్జెక్ట్. సింపుల్. ఇది ఒకటే సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఫ్రేజ్ ఉంది. మరి కాంపౌండ్ అట్లా ఉండదు. కాంపౌండ్ ఏంటంటే 2 సబ్జెక్టులు, 2 ఆబ్జెక్టులు, 2 వర్బ్స్ ఉండాలి, విడివిడి వాక్యాలు ఉండాలి. ఒకటి కాకపోతే ఇంకోటి స్వతంత్రంగా అర్థం చెప్పేటట్టు తయారు చేయాలి. ఇప్పుడు దేన్ని బట్టి ఎవరు చూసారు? స్టూడెంట్స్ హెడ్ మాస్టర్ని చూసారు. ద స్టూడెంట్స్ సా ది హెడ్ మాస్టర్ అన్నమాట. పరిగెత్తుకొని పోయింది పిల్లలే కదా, అందుకోసం స్టూడెంట్ సబ్జెక్టు, సా అనేది వర్బ్ టు, ద హెడ్ మాస్టర్. చూసిన తర్వాతనే కదా ఉరికింది. ఇక్కడ నడమ కంజక్షన్ వచ్చింది. అండ్ దెన్ అప్పుడే దే ర్యాన్ ఇన్ టు క్లాసెస్, తరగతి గదులకు ఉరికిర్రు. అంత క్రితం అందరూ వచ్చారు, ఎవరు టీచర్స్ ఎవరు లేరని ముచ్చట పెట్టుకుంటారు. ఆ తరగతి, ఈ తరగతి, అన్ని తరగతుల వాళ్ళు ఎట్లా. కానీ ఇక్కడ కాంప్లెక్స్ ఎట్లా చూడండి, మొట్టమొదటి ప్రిపోజిషన్ ఉంటుంది లేదా యాడ్ వర్బ్ ఉంటుంది. వెన్ ద స్టూడెంట్స్ సా ది హెడ్ మాస్టర్, ఎప్పుడైతే విద్యార్థులు స్టూడెంట్స్ హెడ్ మాస్టర్ని చూశారో దే ర్యాన్ ఇన్ టు క్లాసెస్. ఈ దే అనే సబ్జెక్టు, ర్యాన్ వర్బ్ టు, ఇంటూ క్లాసెస్ అనేది, ఇంటూ అనేది కంజక్షన్, ది క్లాస్ అనేది ఆబ్జెక్టు. ఇది పూర్తి మీనింగ్ ఇస్తుంది, ఇది ఇవ్వదు పూర్తి మీనింగ్. ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థులు హెడ్ మాస్టర్ని చూశారో అంటే ఇంకేదో జరుగుతుందన్నమాట. ఇది మెయిన్ క్లాసు, ఇది సబార్డినేట్ క్లాసు. దీనిపైన ఇది ఆధారపడి ఉంది. ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు. ఎప్పుడైతే విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని చూశారో అనేది పూర్తి అర్థం ఇవ్వదు. మళ్ళీ ఏం జరిగింది అని ఇక్కడ అది మెయిన్ క్లాస్. అది దే ర్యాన్, దే సబ్జెక్టు, ర్యాన్ వర్బ్ టు, ఇంటూ ది క్లాసెస్ అనేది. ఇంటూ అనేది ఏమో కంజక్షన్, క్లాసెస్ ఆబ్జెక్టివ్. దీన్ని బట్టి మీరు ఈ వాక్యాలను ఇచ్చిన వాటిని మార్చడం ప్రయత్నం చేయండి. రేపటి రోజు నేను ఆన్సర్స్ కూడా పెడతాను, కానీ మీరు రాయాలి. రాయడం అనేది రావాలి తప్పనిసరిగా. తప్పు పోతే పోయింది, కరెక్ట్ రాయడం నేర్చుకుంటారు కదా. రామారావు రిసీవ్డ్ ద టెలిగ్రామ్, రామారావు టెలిగ్రామ్ అందుకున్నాడు. అండ్ హీ స్టార్టెడ్ ఇమీడియట్లీ, ఎంబడే బయలుదేరిండి అనమాట, అని సర్దుకొని. దీన్ని ఇది చూడండి, ఇందులో 2 సబ్జెక్టులు ఉన్నాయి, నడమ కంజక్షన్ ఉంది.
రెండు విడివిడి వాక్యాలు ఉన్నాయి. అది ఏ రకమైన సెంటెన్స్ మీరు గెస్ చేసి ఆలోచించి ఆ నిబంధన ప్రకారంగా అది సింపుల్నా, కాంపౌండా, కాంప్లెక్సా గుర్తుపట్టి, ఒకవేళ కాంపౌండ్ అయితే కాంప్లెక్స్ సింపుల్ ఇవ్వాలి, విడివిడిగా రెండు వాక్యాలు. ఒకవేళ సింపుల్ అయితే కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలి, ఒకవేళ కాంప్లెక్స్ అయితే కాంపౌండ్ సింపుల్ చేయాలి. అట్లా రావడం 3 రకాల వాక్యాలు రావడం నేర్చుకోవాలి మీరు. వెన్ ద కింగ్ డైడ్, ఈ పూర్తి వాక్యం ఉంది. ది ప్రిన్స్ గాట్ థ్రోన్, రాకుమారుడు సింహాసనం ఎక్కింది అనమాట. ఇక్కడ వెన్ అనేది కంజక్షన్ ఉంది, చూడండి బాగా. కంజక్షన్ మొట్టమొదటి వస్తే ఏ వాక్యం అది, సింపుల్గా, కాంపౌండా, కాంప్లెక్స్, బాగా గమనించుకోవాలి. 1-2 ఫ్రేజెస్ ఉంటే ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే సింపుల్. 2 విడివిడి వాక్యాలుండి ఈక్వల్ మీనింగ్ ఇస్తే కాంపౌండ్. ముందే ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ ఉండి మళ్ళీ అందులో కూడా 2 సబ్జెక్టులు, 2 వర్బ్, 2 ఆబ్జెక్టులు ఉంటాయి, కంజక్షన్ ఉండదు, కామా ఉంటుంది. అప్పుడు అది కాంప్లెక్స్ అని గుర్తుపట్టుకొని చేయరావాలి. హ్యావింగ్ కంప్లీటెడ్ పీజీ ద టీచర్ గాట్ లెక్చరర్ పోస్ట్. అంతకుముందు ఉపాధ్యాయుడు ఆయన పీజీ ఎగ్జామ్ ఇచ్చిండు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు. ఆయన డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే లెక్చరర్గా ప్రమోషన్ వచ్చిందనమాట. అట్లా అండ్ డిక్లేరింగ్ రామ టు బికమ్ కింగ్, ఇది మొత్తం 2 ఫ్రేజులు. ఆన్ డిక్లేరింగ్ ఒక ఫ్రేజ్, రామ టు బికమ్ ఒక ఫ్రేజ్, కింగ్ అనేది ఒక వర్డ్. అంటే రాముణ్ణి రాజు అవుతున్నాడు అని చాటింపు జరిగింది. పీపుల్ బిగాన్ టు సెలబ్రేట్ ఫెస్టివల్, అందరు పండుగ చేసుకుంటున్నారు. 5వ ఎగ్జాంపుల్ ఇది, షీ ఈజ్ టూ ప్రౌడ్ టు టాక్ టు హిమ్ అని. ఈ TOO అంటేనేమో ఎక్కువ, చాలా. ఈ 2 అంటే ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు షీ సబ్జెక్టు, ఈజ్ B1 ఉన్నది అనే క్రియ. 2 అనేది ఇది యాడ్వర్బు, ప్రౌడ్ అనేది అడ్జెక్టివ్. అతను చాలా, ఆమె షీ ఈజ్ టూ ప్రౌడ్, ఆమె చాలా గర్విష్టి. టు టాక్ టు హిమ్, అతనితో మాట్లాడలే. ఇంటి ముందే ఉండి పెరిగింది, పెళ్ళైన తర్వాత కోట్ల శ్రీమంతుడు ఇంట్లో పడ్డది. కార్లు వచ్చేసింది, దిగి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయింది అనమాట. చూసుకోవాలి, ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయా, ఒకటే సబ్జెక్ట్ ఉంది. షీ ఈజ్ B1 ఉంది. టూ ప్రౌడ్ అనేది ఒక ఫ్రేజ్గా ఆబ్జెక్ట్ అయింది. టు టాక్ టు హిమ్, మరి ఎవరితో ఆయనతో మాట్లాడకుండా. ఇప్పుడు దీన్నే మనము 2 వాక్యాలు చేస్తున్నాము. షీ ఈజ్ వెరీ ప్రౌడ్ అన్నాం. 2 అంటే ఎక్కువ, వెరీ, ఆమె చాలా గర్వం కలిగి ఉంది. దట్ కంజక్షన్ పెట్టాము. షీ కెనాట్ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడలేనంత గర్వం వచ్చేసింది. కాంప్లెక్స్, ముందే ప్రిపోజిషన్ వచ్చింది. యాజ్ షీ బికమ్ ప్రౌడిష్, దీంతో వచ్చింది టూ ప్రౌడ్. ఇళ్ళ పదం వచ్చింది కదా, ఈ ప్రౌడ్ అనేది ప్రౌడిష్ ఇంకా మారిపోయింది అనమాట. యాజ్ షీ బికమ్ ప్రౌడిష్, ఆమె గర్విష్టి అయినందుకు షీ కెనాట్ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడలే. మళ్ళీ సమయం వచ్చినప్పుడు చచ్చుకుంటూ పోయి మాట్లాడవలసి వస్తుంది. సో దట్ ఈస్, యూ హ్యావ్ టు మేక్ 3 sentences. ఇఫ్ 1 sentence ఈజ్ గివెన్, ఒక్కటి ఇస్తే మిగతా 2 వాక్యాలు చేయాలి. సింపుల్ ఇస్తే కాంపౌండ్ కాంప్లెక్స్ చేయాలి, కాంపౌండ్ ఇస్తే సింపుల్ కాంప్లెక్స్ చేయాలి, కాంప్లెక్స్ ఇస్తే కాంపౌండ్ సింపుల్ చేయాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు స్వతంత్రంగా ఎస్సే రాయగలుగుతారు, స్టోరీ రాయగలుగుతారు, లెటర్ రాయగలుగుతారు.
ఇప్పుడు ఇందులో ఎక్సర్సైజ్ ఇచ్చాం మీకు. ఫస్ట్ రికగ్నైజ్ ఈ వాక్యం ఏంది, సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా గుర్తుపట్టాలి. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్, మూడిట్లలో ఏ రకమైన వాక్యం. చేంజ్ ఇన్ టు అదర్ సెంటెన్సెస్, మిగతా వాటిలలో మార్చాలి. ఒకటే ఉంటే ఇంకా 2 వాక్యాలు చేయాలి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. వేర్ ఈజ్ బిర్లా ప్లానిటోరియం? తప్పనిసరిగా ఇది చూడవలసినటువంటిది. మీరు దీనికి ఆన్సర్స్ పెద్దవాళ్ళతో అడిగి తెలుసుకోండి, లేకపోతే గూగుల్లో కొడితే కూడా ఆన్సర్స్ తెలుస్తాయి. మీరు రాయాలి, రేపటి రోజు నేను ఆన్సర్స్ పెడతా, ఇది కరెక్టా కాదా చూసుకోండి. హ్యావ్ యూ మేడ్ ఏ ట్రైన్ జర్నీ? ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసావా? మరి కొన్ని రైలు లేని ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళు పుట్టినిచ్చి నాకు ఒకసారి ఒక వ్యక్తి కలిసిండు. సార్ మీరు రైలు ఎక్కిండ్రా అంటుండే. ఎక్కినా. ఎందుకంటే మన భువనగిరి సికింద్రాబాద్ కొన్ని 100 సార్లు తిరిగినాం రైల్లో. మరి రైలు ప్రాంతాలు లేనటువంటి చాలా ఇంటీరియర్ ప్లేసెస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ట్రైన్ ఎక్కలేదు, టీవీలో చూడమే కానీ ఎక్కలే. ఫ్లైట్లు అందరూ చూస్తాం, మరి ఎక్కిరా మీరు? ఎక్కితే అది ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లా. హ్యావ్ యూ సెయిల్డ్ ఏ బోట్? నువ్వు ఎప్పుడైనా పడవ ప్రయాణం చేసావా? అండ్ ఏరోప్లేన్ ఫ్లైట్ వాయేజ్, విమానయానం చేసావా? చేసిన అని రాయాలి, చేయకపోతే చేయలేదని రాయాలి. వేర్ డిడ్ యూ గో? ఎక్కడ పోయినావు నువ్వు విమానం ఎక్కి? myself, I did boat voyage while I was studying 7th class. I went to భద్రాచలం. అప్పుడు బ్రిడ్జ్ లేదు, అప్పుడు పడవ మీదని మేము ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయినాం అనమాట. ఇప్పుడు సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్లో బోట్ రైడింగ్ ఉంటుంది, ఎవరైనా పోయి పడవ ఎక్కొచ్చు, చూడవచ్చు. And aeroplane flight. 2 times my family went to Tirupati by flight. ఒకసారి వారణాసి పోవాల్సి వచ్చింది, ఫ్లైట్లో పోయినాం. మరి పైకి ఎటువంటి అనుభవం కలిగింది అంటే, ఈ ఇళ్ళు అన్నీ పిట్టగుళ్ళ లెక్క అవ్వబడుతున్నాయి పైన చూస్తే. అట్లా వేర్ డిడ్ యూ గో అంటే మీరు రాయాలి. మీరు పోతేనే పోయినామని రాయాలి, పోకపోతే ఐ డిడ్ నాట్ గో అని రాయాలి. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ యూ కెనాట్ ఫర్గెట్ ఇన్ యువర్ హోల్ లైఫ్? జీవితంలో నువ్వు ఎప్పుడు మర్చిపోని సంఘటన ఏదన్నా ఉంటే దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయండి. ప్రతి మనిషికి జీవితంలో మర్చిపోని సంఘటన ఉంటుంది. అనుకోకుండా జరిగింది కావచ్చు, ఆకస్మికంగా లేదా యాదృచ్ఛికంగా జరిగింది కావచ్చు. కొన్ని సంఘటనలు మనం మర్చిపోము. కరెక్షన్స్ ఇవి మనం కరెక్ట్గా రాయడం, సవరించుకోవాలి. బోత్ అంటే ఇద్దరు లేక 2 వస్తువులు. షుడ్ బి ఫాలోడ్ బై అండ్. ఈ బోత్ అనే వర్డ్ ఉపయోగిస్తే అండ్ అనేది కంజంక్షన్ ఉపయోగించాలి. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ది పాజిటివ్ సెన్స్లో. అది కూడా పాజిటివ్ అంటే అవుతుంది అని, నెగిటివ్ అంటే కాదు అని ఆ సెన్స్లో వాడాలి. ఇక్కడ చూడండి, ఇన్ ద నెగిటివ్ సెన్స్ నీదర్ నార్ వాడాలి. షుడ్ బి యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ బోత్. బోత్ అని బదులు నీదర్ నార్, ఇది కాకపోతే అది, ఇది కాదు అది కాదు అనేటప్పుడు బోత్ అనే పదానికి బదులు వాడాలి. ఇప్పుడు చూడండి, బోత్ రామ యాజ్ వెల్ యాజ్ కృష్ణ వర్ ప్రజెంట్ దేర్ అండ్ తప్పది, అట్లా అనొద్దు అనమాట. ఏమనాలి? బోత్ రామ అండ్ కృష్ణ వర్ ప్రజెంట్ దేర్ అనాలి.
ఈ యాజ్ వెల్ యాజ్ అనేది వాడకూడదు. బోత్ రామ అండ్ కృష్ణ అని వర్ ప్రజెంట్ దేర్ అంటే చాలు. ఈ యాజ్ వెల్ యాజ్ వాడాల్సిన అవసరం లేదు. ఇది ఎస్ పాజిటివ్లో ఉంది, నెగిటివ్ లేదు, నాట్ అని లేదు. మరి బోత్ రవి అండ్ హిస్ ఫ్రెండ్ వర్ నాట్ దేర్. రవి లేడు, అతని ఫ్రెండ్ లేడు. అటువంటిప్పుడు ఎట్లా వాడాలి? నీదర్ రవి నార్ హిస్ ఫ్రెండ్ వర్ దేర్. రవి లేడు, అతని యొక్క స్నేహితుడు కూడా లేడు అక్కడ. నెగిటివ్ ఇది. నీదర్ అంటే నువ్వు అన్నట్టు. ఈ మాదిరిగా వాడాలి. రైట్ అది. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇది మీరు బాగా ఆలోచించాలి. నిన్న చెప్పిన మీరు సెలెక్ట్ రాసి పెట్టుకోండి. ఏంటిది? యాక్సిడెంటల్ అని ACCI DEN TALLY ఉంది. ఇక్కడ ACCI DAN TE ఉన్నది. ఈడ ఈ ఉంటే ఈడ ఏ ఉంది, ఈడ ఏ ఉంటే ఈడ ఈ ఉంది, LLY ఉంది. ఇక్కడ యాక్సిడెంటల్లీ అంటే ACCI DEN TLY ఉంది. ఇక్కడ ఒక LA ఉంది. ఈ మూడు ఇట్లా అనుకోకుండా జరిగేది దుర్ఘటన. దాని కరెక్ట్ స్పెల్లింగ్ ఏంది? మేము గెస్ చేయండి అని చెప్పిన. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, యాక్సిడెంటల్లీ అని స్పెల్లింగ్. ఇది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, స్పెల్లింగ్ చూడండి. మీ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న పదాన్ని ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఏ ఉంటే ఆన్సర్ ఏ అని రాయాలి అక్కడ, బి ఉంటే బి కరెక్ట్ అయితే బి అని రాయాలి, సి ఉంటే సి కరెక్ట్ అయితే సి అని రాయాలి. రాసి చెక్ చేసుకోండి. రేపు ఆన్సర్స్ పెడతాను. నేను ఒకటి చెప్పిన ఆల్రెడీ. ప్రిపోజిషన్స్. సుపీరియారిటీ ఓవర్ సమ్వన్, ఒకరిపై ఔన్నత్యం కలిగి ఉండడము, ఒకరిపై పెత్తనం చెలాయించడం, అధికారం చెలాయించడం అన్నట్టు. కలెక్టర్ ఈజ్ హ్యావింగ్ సుపీరియారిటీ ఓవర్ ఆల్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. కలెక్టర్ మొత్తం 14 శాఖల పైన, ఎడ్యుకేషన్, హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ, ఇరిగేషన్, మొత్తం అన్ని 14 శాఖల పైన ఆయననే పెద్ద. ఎవరినైనా ఆయన పిలిపించి అడగొచ్చు. ఆయన ఇష్టం వచ్చిన విజిట్ చేసి తప్పుంటే పట్టుకొని వెంబడే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పవచ్చు. దాన్ని కలెక్టర్ ఈజ్ హ్యావింగ్ సుపీరియారిటీ ఓవర్, ఏమి ఔన్నత్యం ఉన్నది అన్నిటి మీద, ఆల్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ప్రతి ఒక్కరు ఆయనకు పోయి, పోలీస్ వాళ్ళైతే ఎస్పీ కానీ సెల్యూట్ కొట్టాలి, కొడితే కూర్చోమంటే కూర్చోవాలి. అంత పవర్ ఉంటుంది కలెక్టర్కు. సివిల్స్ రాసి ఎవరైనా కలెక్టర్ హోదాకు పోతే అది మనిషి చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఎవ్రీబడి కెన్ బికమ్ ఇఫ్ దే పే కాన్సన్ట్రేషన్. సరిగ్గా మనసు పెట్టి చదివితే సాధించలేదు ఏది లేదు. ఇప్పుడైనా కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ ఎట్లా అయినరు? చదివేనే కదా. మనం కూడా ప్రయత్నం చేయాలి, ఎవరికి చెప్పొద్దు. టెస్టులు కూర్చోవాలి. ఒకసారి మొన్న పేపర్లు ఇచ్చినాడు ఒక ఆమె, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయిందట. 6వ సారి షీ గాట్ ఆర్డీఓ పోస్ట్. ఒక ఆమెని బాగా తయారయ్యి 6 పోస్టులల్లో సెలెక్ట్ అయిందట. ఎంఆర్ఓ సెలెక్ట్ అయింది, ఆర్డీఓ సెలెక్ట్ అయింది, సివిల్స్లో కలెక్టర్ సెలెక్ట్ అయింది, రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయింది. అట్లా 6 హయ్యెస్ట్ పోస్టులకు కూడా సెలెక్ట్ అయిన స్టూడెంట్ కూడా మనం పేపర్లో చూస్తుంటాం. పేదరికం అడ్డు రాదు, ఎవరో ఒకరు సాయం చేస్తారు. కులం అసలే అడ్డు రాదు,
ఏ కులమైనా అని పోటీ పడచ్చు. ఆడమగ తేడా అడ్డు రాదు. ఆడపిల్లలైనా ఇప్పుడు అసలు ఉపగ్రహానికి చంద్రగ్రహానికే పోతున్నారు లేడీస్ కూడా. ఇంకా ఆడలేదు మగలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆర్మీలో, నేవీలో, అన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పుడు ఇంత క్రితం మేము చిన్నప్పుడు చదివేటప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఓన్లీ బాయ్సే ఉండేది. ఇప్పుడు గర్ల్స్ దే ఆర్ ఆల్సో బికమింగ్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, అన్ని శాఖలలో పోటీ పడతారు. అడ్డు వచ్చేది ఒక్కటే పట్టుదల. ఇష్టం ఉంటుంది అందరికి కావాలని, కష్టపడాలి. మరి ఆసక్తి ఉండాలి. ఎంత కష్టమైనా మనం పడతాం. పట్టుదల ఉండాలి. సాధించలేనిది ఏది లేదు. అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇంపాసిబుల్ అన్నమాట, అసాధ్యం అనేది. ఆ పని జరుగుతుందా అనే ప్రశ్న లేదు. టు బికమ్ ఆర్డీఓ ఈజ్ అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. ఆర్డీఓ కావడం అనేది ప్రశ్నే కాదు. మనిషి కష్టపడడం, వాళ్ళు అడిగిన పద్ధతి ప్రకారంగా. ఆర్డీఓలో గ్రూప్ 1లో ఏమేమి అడుగుతారు? ఫస్ట్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ మీద అవుట్లుక్. తర్వాత జీకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచంలో, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఏం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ఏమేమి కొత్తగా జరిగినాయి, అవన్నీ మీట కరెంట్ అఫైర్స్. అవి జనరల్ నాలెడ్జ్. మనం ఎంతవరకు భారతదేశం ముందుకు ఏ రంగాలలో సాగిపోతుంది, హైదరాబాద్లో ఈ సంవత్సరాలు ఏమేమి కొత్త కార్యక్రమాలు జరిగినాయి ఇదివరకు, అవన్నీ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. ఇప్పుడే ఇక్కడ దాన్ని ఎట్లా అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది ఇంపాసిబుల్, అసాధ్యం అనేది. ద పర్సన్ హూ వాజ్ డెత్ పెనలైజ్డ్, మరణశిక్ష విధించినటువంటి వ్యక్తి ఈజ్ కమింగ్ అవుట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. అతనికి మరణశిక్ష విధించారు, డేట్ ఫిక్స్ అయిపోయింది, టైం ఫిక్స్ అయిపోయింది. ఇంకా అతను బయటకు వస్తాడనేది ప్రశ్న లేదు అన్నట్టు. వస్తాడా అనే ప్రశ్న లేదు. దట్ ఈస్ ది యూసేజ్ ఆఫ్ ది క్వశ్చన్. చివరి క్షణం వరకు కూడా అతను నేరస్తుడు కాడు అని ప్రూఫ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రూఫ్ తీసుకొని పోయి చక్కగా హైకోర్టు చీఫ్ జడ్జి ముందు పెడితే ఆయన ఆపిస్తాడు. అది